ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా ఉజ్వల్ శ్రీ దత్తా. A rose is a rose, but a rose which smells like a rose. అవునరా, అప్పుడెప్పుడో ఒక రౌండ్ లో చెప్పాను ఇట్లాంటి కొటేషన్ ప్రతి ఎపిసోడ్ లోనూ నువ్వు చెప్పాలి అని. ఏమైనా రెడీ చేసుకున్నావా? అసలు మళ్ళీ అడగరు అనుకున్నావా? లేదు సార్, చేసుకున్నాం. ఏదో ఒకటి చెప్పు చూద్దాం. Arise, awake and rest not until the goal is achieved, said by స్వామి వివేకానంద. ఫలితము సంగు వరకు ప్రయత్నము చేయవలే. ఇప్పుడు నువ్వు పాడబోయే ఈ పాటలో ఇట్లాంటిది ఏమైనా ఒక మెసేజ్ ఏమైనా ఉందా? అంటే ఎంజాయ్ చేయమని అర్థం. చెప్పు వాళ్ళకి, నేను పాడబోయే పాట ఇది టు ఇది, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పు. రెట్రోకి భలే తమ్ముడు చిత్రం నుంచి పాడుతున్నాను, మెట్రోకి సింధూరం చిత్రం నుంచి పాడుతున్నాను. ఆల్ ది బెస్ట్. ఎంత వారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో. ఎంత వారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో. చిన్నది మేనిలో మెరుపున్నది, చేపల తళుకన్నది, సైపలేకున్నది. చిన్నది మేనిలో మెరుపున్నది, చేపల తళుకన్నది, సైపలేకున్నది. ఎవన్ని కాని వలపు నమ్మి వలను చిక్కున కైపులో కైపులో కైపులో. ఎంత వారు గాని వేదాంతులైన గాని వాళ్ళ చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో. పాత తెలుగు సినిమాలో సావిత్రిలా ఆలయాన వెలుగుతున్న చిన్ని దివ్వెలా, తామరాకు ఒంటి పైన నీటి బొట్టులా, వాకిలంతా నిండి ఉన్న రంగు మగ్గులా, చేప పిల్లలా చందమామలా, ముద్దు ముద్దు మల్లె మొగ్గలా. చెరుకు పంటలా భోగి మంటలా, పసుపు రంగు ఇంటి గడపలా ఉంది పిల్ల. హాయ్ రే హాయ్ జాం పండు రోయ్, హాయ్ రే హాయ్ జాం పండు రోయ్, కళ్ళ ముందు కదులుతోంది రోయ్ మూతుగా. ఏం రూపురా ఏం రంగురా, ఏం రూపురా ఏం రంగురా, సొంతమైతే అంత కన్ననా అయ్య బాబాయ్. హాయ్ రే హాయ్ జాం పండు రోయ్, హాయ్ రే హాయ్ జాం పండు రోయ్. క్యా బాత్ రే. థ్యాంక్ యూ సార్. విజయ్ ప్రకాష్ గారు, ఈ జానర్కి ఒక పేరు ఉంది వెస్టర్న్ మ్యూజిక్ లో. వాట్ ఇస్ ఇట్ కాల్డ్?
వాల్ట్సా? ఫాక్స్ ట్రాట్ అయితే కాదు. వాల్ట్సేనా? వాల్ట్స్. ఐ థింక్ ద మోస్ట్ బ్లెండబుల్ జానర్ అనుకుంటా వెస్టర్న్ మ్యూజిక్ లో. అవును. ఇంతవరకును ఐ థింక్ ప్రధన్య తప్ప వీక్షణ, ఇప్పుడు ఉజ్వల్ ఇద్దరు ఈ జానరే పిక్ చేశారు. ఐ థింక్ ఇట్స్ మోస్ట్ ఈజీ టు కామన్లీ యూజ్డ్ ఎగ్జాక్ట్లీ. కదా, అండ్ మెలడీస్ జస్ట్ సిట్ ఆన్ దిస్ రిథమ్ అండ్ వెరీ సినిమాటిక్. True. ఒక జాయ్, హ్యాపీ. ఉజ్వల్, నమస్తే సార్. నమస్తే. సో హౌ వాజ్ ఎక్స్పీరియన్స్ ఉజ్వల్? నువ్వు చాలా ఒక సైంటిస్ట్ కదా, నువ్వు చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తావు, దాన్ని డీప్ గా దీని గురించి ఆలోచించి మీ తాతగారితో డిస్కస్ చేస్తుంటావు. తాత, ఈ పాట నుంచి ఆ పాటకి వెళ్తే ఎలా ఉంటుంది, ఆ పాట నుంచి ఇలా వెళ్తే ఎలా ఉంటుంది అని. దీని గురించి ఏం డిస్కషన్స్ జరిగింది ఇంట్లో? ఇంట్లో యాక్చువల్లీ ఏ చరణం నుంచి ఏ చరణంకి వెళ్ళాలి, లేదా పల్లవి నుంచి పల్లవిక, చరణం నుంచి పల్లవిక, అంటే ఆ ట్రాన్సిషన్ డిస్కషన్ తర్వాత స్కేల్ సెట్టింగ్ డిస్కషన్ అయ్యింది సార్. ఆహా, చాలా డిస్కషన్స్ జరుగుతాయి సార్ వాళ్ళ ఇంట్లో. పాడుతా తీయగా టీం కన్నా ఎక్కువ వాళ్ళ ఇంట్లో డిస్కషన్స్ జరుగుతాయి. సో పల్లవి నుంచి తర్వాత ఏం డిసైడ్ అయింది? రెట్రోలో చరణం తర్వాత పల్లవి పాడేసి మెట్రోలో చరణం పాడదామని డిసైడ్ చేశాను సార్. వెరీ గుడ్. అదే అందరూ అలాగే చేశారు. మీ ఇంట్లో డిస్కషన్ జరిగింది, వాళ్ళ ఇంట్లో డిస్కషన్ జరగలేదు. కానీ వెరీ హ్యాపీ ఉజ్వల్, నువ్వు చాలా అంటే ఇన్వాల్వ్డ్ గా యు పార్టిసిపేట్. ఇప్పుడు నీ రెండో పాట అంటే మేజర్ మైనర్ అని మ్యూజిక్ లాంగ్వేజ్ లో చెప్తాం కదా, అవును సార్. నీకు తెలుసా దాని గురించి? అంత ఐడియా లేదు సార్. ఓకే, నో ప్రాబ్లం, స్లోగా యూ కెన్ లెర్న్. సో సారే గా మా పద ని సా సా ని ద ప మ గ రే సా అంటే పెద్దగా, పెద్దదా అలా చెప్పొచ్చు కదా సార్. అండ్ దెన్ సరే గా మా ప ద ని సా సా ని ద ప మ గ, ఇది మైనర్ అంటే స్మాల్ గా. ఓకే, అంటే ఒక బేసిక్, ఒక నీ లాంగ్వేజ్ లో చెప్తున్నాను నేను. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఎంపిక చేసుకున్న పాట మేజర్. దారి రారి రారి దారి రారి రారి పాద పమగ, అది మేజర్. రెండో పాట ఎలా పాడవు? పాడు. పాత తెలుగు సినిమాల సావిత్రిలా జరిగా, అది చిన్నగా. సో మైనర్ అంటే ఒక బేసిక్ లాంగ్వేజ్ లో నీకు చెప్తున్నాను. ఇట్ ఈస్ అ డీప్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అది. అవును సార్. నేను చెప్పింది ఇట్స్ నాట్ ది 100% అక్యురేట్ ఇన్ఫర్మేషన్, కానీ నీకు అర్థమయ్యేలాగా. సో యువర్ ఎఫర్ట్ ఈస్ రియలీ గ్రేట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉజ్వల్, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు ఉజ్వల్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. హాయ్ రే హాయ్, మెరుపు తీగ రోయ్, నేల మీద కాలు మోపెరోయ్, నేరుగా వింతలన్నవి 7 కాదురా, నేటి నుండి 8 అవునురా ఖచ్చితంగా. హాయ్ రే హాయ్, మెరుపు తీగ రోయ్ అని ముందు రాశాను. ఇది మీరు ఒరిజినల్ గా రాసింది. ముందు రాస్తే కృష్ణవంశీ గారు నచ్చల, ఎందుకు బాగాలేదో చెబితే నేను ఇంకొక వర్షన్ రాస్తా అంటే, రవితేజ గారు 7వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయ్యి ఊళ్ళో అల్లరిగా తిరుగుతున్నారు, ఆయన వింతలు 7 కాదు 8 అనే అంత గొప్ప భావజాలం ఎందుకు వస్తుంది, కళ్ళ ముందు కనబడే వస్తువులతో పోల్చండి అంటే, హాయ్ రే హాయ్ జాం పండు రోయ్, కళ్ళ ముందు కదులుతుంది రోయ్, ముద్దుగా ఏం రూపురా ఏం రంగురా, సొంతమైతే అంతకన్ననా అయ్య బాబోయ్. అంటే ఆయన పరిధిలో, ఆయన పరిమితిలో ఉన్న వస్తువులు, పోలికలు తీసుకొని రాశానమాట. అట్లా ఈ పాట పుట్టింది. ఈ పాట పుట్టే సందర్భాన్ని గుర్తుకు తెచ్చావు. నువ్వు మైనర్ అయినా మేజర్లా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ లాస్ట్ పంచ్ కోసం వెయిట్ చేసే బోలెడన్నంత మంది అభిమానుల్లో మేము ముందు వరుసలో ఉన్నాం బోస్ గారు. ఆ ఒక్క లైన్ చాలు, ఆ సమరీ అంతా తెలిసిపోతుంది. అంతే. నేను ఆ తర్వాత నేను ఏమన్నా మాట్లాడానంటే అసలు వాల్యూ ఉండదు. కానీ బ్యూటిఫుల్ బ్లెండ్. అగైన్ మేజర్లోనే ఉండుంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. అండ్ యు ఆర్ అ గ్రేట్ హోస్ట్ చరణ్. టుడే యూ ప్రూవ్డ్ వన్స్ అగైన్. అందరూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాము. యువర్ పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్, యునో, దట్స్ వై యు ఆర్ దేర్. I also want to add one line to that, sir. What I always notice, and which is a great thing, he is always trying to protect kids. Yeah. Memo judges, for whatever reason, sometimes we may get little critical. We may say, ila kaadu, ala undochu, ila cheyalsindi, ala cheyalsindi. First, he'll defend the kids. So he's like a father figure there for all the kids. So sir, the greatest quality, and I think that's why
కిడ్స్ హియర్ ఆర్ వెరీ హ్యాపీ. అంటే మన షోలో పిల్లలందరూ హ్యాపీగా జాలీగా ఉన్నారు. ఎందుకంటే చరణ్ గారు ఉన్నారు కదా, బ్రో ఈస్ దేర్ ఫర్ అస్ అని. వి లవ్ యూ సార్. థ్యాంక్ యూ. ఐ లవ్ దమ్ సార్. థ్యాంక్ యూ. బాగుంది నాన్న, చాలా బాగుంది. చాలా 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 బాగా పాడావు. థ్యాంక్ యూ మీ మ్యామ్. ఇంప్రూవ్మెంట్ చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. చాలా ఎమోషనల్ గా కూడా అనిపిస్తుంది సమ్ టైమ్స్. హ్యాట్స్ ఆఫ్ టు యూ, థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ఆఫ్ యూ, ఫర్ యువర్ ఎఫర్ట్స్. వెరీ గుడ్ ఎఫర్ట్స్. సార్ నేను ఒకటి చెప్పచ్చా నాకా వాళ్ళకా? అందరికీ సార్? దయచేసి చెప్పరా. నేను పాడిన ఎంతవారు కానీ ఆ పాట సింగర్ మొహమ్మద్ రఫీ గారు పుట్టింది 24th డిసెంబర్ 1924. ఈరోజు అంటే ఈ ఇయర్ ఆయన సెంటనరీ సెలబ్రేషన్స్ ఇయర్. అండ్ నాకు ఆయనవి నచ్చిన 3 పాటలు ఒక్కొక్క లైన్ పాడొచ్చా సార్? పాడు. నిగాహే నా ఫెరో చలే జాయేంగే హమ్ मगर याद आना याद आएंगे हम याद आएंगे हम निगाहें ना फेरो चले जाएंगे हम बहारो फूल बरसावो मेरा महबूब आया है मेरा महबूब आया है चाहूंगा मैं तुझे सांझ सवेरे फिर भी कभी अब नाम हो तेरे आवाज में न दूंगा आवाज में न दूंगा. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. నాన్నగారికి ఎంతో ఫేవరెట్ సింగర్ మొహమ్మద్ రఫీ గారు. అండ్ లెట్ us ఆల్ సెలబ్రేట్ హిస్ వండర్ఫుల్ మ్యూజిక్ త్రూ యూ. అండ్ ఇవాళ నువ్వు చక్కగా పర్ఫామ్ చేసావు మిస్టర్ మైనర్ ఉజ్వల్ శ్రీ దత్తా. వెల్ Thank you, డన్. sir. ఆల్ ది బెస్ట్.